హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ డ్రింక్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ ఎండల వేడికి ఒంట్లో హీట్ ఎక్కువగా అయిపోవడం, ఎక్కువ నీరసంగా ఉన్నట్టుంటుంది. బయటికి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళైనా లేదా ఇంట్లోనే కిచెన్లో కొంచెం సేపు నిలబడి వంట చేసినా కూడా చాలా నీరసం వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు ఇలా సింపుల్గా టేస్టీగా ఈ డ్రింక్ చేసి పెట్టుకొని ఒక గ్లాస్ తాగితే చాలు, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఈ డ్రింక్ మనం సగ్గుబియ్యం ఇంకా ఫ్రూట్స్తో చేస్తున్నాం కాబట్టి సగ్గుబియ్యం మన ఒంటికి చలవ చేస్తుంది, అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. సింపుల్గా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి సాస్ ప్యాన్ తీసుకొని 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఈలోపు సగ్గుబియ్యం తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 కప్ వరకు ట్రాన్స్పరెంట్గా ఉండే సగ్గుబియ్యం తీసుకున్నాను. వీటిని నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు. వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడే సగ్గుబియ్యం వేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. మీరు నార్మల్ సగ్గుబియ్యం తీసుకుంటే ఈ డ్రింక్ చేసే ఒక 1 అవర్ ముందే సగ్గుబియ్యం నానబెట్టుకొని తర్వాత బాయిల్ చేసుకోవాలి. ఎండాకాలంలో సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల ఇవి మన ఒంట్లో వేడిని తగ్గించి రోజంతా నీరసంగా లేకుండా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. వీటిలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. డైజెషన్కి కూడా మనకు చాలా మంచిది. 10 మినిట్స్కి సగ్గుబియ్యం బాగా బాయిల్ అయిపోయి ఇలా కన్సిస్టెన్సీ దగ్గరగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచండి. తర్వాత మళ్ళీ ప్యాన్లో ఒక 2 కప్పుల వరకు పాలను తీసుకోవాలి. అంటే ఒక 1/2 లీటర్ వరకు తీసుకున్నాను. ఈ డ్రింక్ ఇంకా మంచి టేస్ట్ రావడం కోసం ఒక 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా విస్కర్తో బాగా మిక్స్ చేసుకుంటే లమ్స్ ఏమీ లేకుండా ఉంటుంది. ఇలా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ పాలని ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. పాలు కొంచెం ఎక్కువసేపు మరిగితే లైట్గా చిక్కబడుతుంది. ఈ డ్రింక్ కూడా క్రీమీగా చాలా టేస్టీగా వస్తుంది. పాలు మరిగిన తర్వాత ఉడికించిన సగ్గుబియ్యం వేసి మరొక 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. సగ్గుబియ్యం ఆల్రెడీ బాయిల్ చేసేసాం కాబట్టి జస్ట్ ఈ పాలల్లో ఒక 2 నిమిషాలు బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా సగ్గుబియ్యం పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీనిలో 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ప్లేస్లో ఈ డ్రింక్ ఇంకా కొంచెం క్రీమీగా ఉండాలి అంటే 1/2 కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. షుగర్ వేసాక మరొక 2 నిమిషాలు బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది. సగ్గుబియ్యం వేసాం కదా, చల్లగా అయిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. ఇది పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లగా అయ్యేలోపు ఈ డ్రింక్లో వేయాల్సిన ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసిన సగ్గుబియ్యం మిక్స్ యాడ్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే ఫ్రూట్స్ వేసేస్తే టేస్ట్ బాగుండదు. సో పూర్తిగా చల్లగా అయిన తర్వాత మాత్రమే ఫ్రూట్స్ వేసుకోండి. మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బనానా, యాపిల్, గ్రేప్స్, మ్యాంగో, పొమగ్రెనేట్ వేస్తున్నాను. మీరు మీకు నచ్చినవి వేసుకోవచ్చు. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా చిన్నగా తరిగి వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ కూడా ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఫైనల్గా కొద్దిగా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఈ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ పాలలో బాగా నాని ఉంటాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలానే వెంటనే సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. నేను ఇక్కడ 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను. కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. మీకు కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే పాలని కొంచెం తగ్గించి వేసుకోవచ్చు, లేదా ఇలా తాగేలా అయినా చేసుకోవచ్చు. అలానే ఫ్రూట్స్ కూడా నచ్చితే ఎక్కువగా లేదా తక్కువగా అయినా వేసుకోవచ్చు. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని నచ్చినట్టుగా ప్రిపేర్ చేసుకోండి. ఈ డ్రింక్ అయితే చాలా టేస్టీగా ఉంది. బాగా పని చేసి అలసిపోయినప్పుడు లేదా పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఈ ఎండాకాలంలో రోజుకి 1 గ్లాస్ తాగారు అంటే ఒంట్లో వేడి చేయకుండా ఉంటుంది. చాలా హెల్దీగా, రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. అలానే ఇంట్లో ఏదైనా పూజలు ఉన్నప్పుడు మార్నింగ్ నుండి ఏమీ తినకుండా చాలా మంది ఫాస్టింగ్ ఉంటారు కదా, అలాంటప్పుడు కూడా ఈ సగ్గుబియ్యం ఫ్రూట్స్తో ఇలా హెల్దీగా చేసి పెట్టుకోండి. అసలు నీరసం రాకుండా రోజంతా మంచి ఎనర్జీని ఇస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ఈ డ్రింక్ ఒకసారి ట్రై చేయండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ టేస్టీ సమ్మర్ స్పెషల్ డ్రింక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు వెంటనే వీడియో చూడొచ్చు. అండ్ అలానే వీడియో నచ్చినట్టయితే వీడియోని హైప్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.